వాటర్ తాగుతావు కిషోర్? ఉన్నాయి డాక్టర్. నీళ్ళు ఉన్నాయి కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తాగను. బాడీ సిగ్నల్ ఇస్తుంది, అది దాహం వేసినప్పుడే తాగుతా నేను. నీ ఫోన్ బ్యాటరీ 1% వచ్చి చచ్చిపోయే వరకు ఛార్జింగ్ పెట్టుకోవా? ఫోన్కి బాడీకి ఏం కంపారిజన్ డాక్టర్? బాడీ కూడా ఫోన్ లాగే 1% వచ్చి ఆల్మోస్ట్ కొలాప్స్ అయ్యే వరకు పెద్ద వార్నింగ్ సిగ్నల్స్ ఏం ఇవ్వకపోవచ్చు. నీ ఫోన్ అయితే బెటర్, కనీసం 20% వచ్చినప్పుడు బ్యాటరీ లో అని చెప్పుద్దేమో. నీ బాడీ అలా కాదు, 5%, 2% వరకు కూడా దానంటే అదే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తుంది, ఆ తర్వాత సిగ్నల్స్ ఇస్తుంది. మీరు కూడా వినండి, మన బాడీలో థర్స్ట్ మెకానిజం అంత పర్ఫెక్ట్ కాదు, సీజన్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఎస్పెషలీ సమ్మర్లో థర్స్ట్ అనేది చాలా లేట్ సిగ్నల్. అప్పటికే బాడీలో ఫ్లూయిడ్ డెఫిసిట్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, బ్లడ్ వాల్యూమ్ కొంచెం తగ్గుతుంది, ప్లాస్మా ఆస్మోలారిటీ పెరుగుతుంది. ఈ చేంజెస్ బ్రెయిన్ డిటెక్ట్ చేసిన తర్వాతే దాహం వేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే అప్పటికి డిహైడ్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. హార్ట్ కి బ్లడ్ పంప్ చేయడానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం అవ్వచ్చు. కిడ్నీస్ వాటర్ కన్జర్వ్ చేయడానికి యూరిన్ కాన్సన్ట్రేషన్ పెంచుతాయి. దీని సిమ్టమ్స్ ఫెటీగ్, గిడ్డినెస్, హెడేక్, హై కలర్డ్ యూరిన్, లాంగ్ టర్మ్ లో స్ట్రెస్ ఆన్ కిడ్నీస్ అండ్ అక్యూట్ కిడ్నీ డ్యామేజ్, రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ స్టోన్స్. అందుకే దాహం వేసే వరకు వెయిట్ చేయకూడదు. ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 3 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అందులో ఒక 80% వాటర్ ఉంటే ఇంకొక 10-15% ఎలక్ట్రోలైట్స్ అంటే కొబ్బరి నీళ్ళు, ఓఆర్ఎస్ లేదా మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకోవాలి. స్టే హైడ్రేటెడ్, స్టే హెల్దీ దిస్ సమ్మర్.